మహాయ జై తల్లి మాతాకి జై. నాకు ఓం దీర్ఘాయుష్మాన్ భవ సకల సకల. నమస్తే అండి. ప్రతి ఒక్కరికి కూడా ఊరు గ్రామ పేరు మీద కూడా ఆడవాళ్ళ పేర్లైనా మగవాళ్ళ పేర్లైనా సరే నాకు తెలియపోయినా చెప్తున్నాను, పేరుని చెప్తున్నాను వినండి. మీరు అందరూ కూడా చల్లగా పచ్చగా వెయ్యేళ్ళు ఆనందంగా పిల్ల పాపలతో పాడి పంటలతో వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అదే నేను మీకు ఇచ్చే వరం. అర్థమైందా? స్వామి మాకు ఎంత చేసినా ఎక్కి రావట్లేదు అంటూ ఉంటారు చాలామంది. నాకు ఫోన్ చేయండి అమ్మటే. అసలు గృహం తప్పు ఉందా? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ప్రశ్న తెలివితేటతో తెలివితేటతో అడుగుతారండి. ఎట్లాగంటే ఏమండి మన చేయవాడి కోసం ఒకటి ఎత్తుగా ఉంటుందంటారు. అట్లాగే ఇంట్లో కూడా కొన్ని మన ఏళ్ళని వరుసగా ఒకే విధంగా ఉండవు. అలాగే గృహానికి కూడా పట్టించుకోవాలండి సిద్ధాంతం. లేదనుకోండి ఎట్టన్నట్టు నడిచామనుకోండి, ఈ ఎదరకు నడిచేవాడు వెనక నడితే ఎట్ట పడతామండి? ఎదరకంటే చూసుకొని నడుతా, వెనకేముంది ఏమొచ్చి మనకి ఢీకుంటుందో చెప్పలేము, ఎక్కడ పడతామో చెప్పలేము. అలాగే అతిగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, పనికిరాని ఆలోచనలు. నేను చెప్పేది ఏంటంటే అండి, మీ జీవితాలే బాగుంటాయి. నాకు చెప్పటం వల్ల మీరేం డబ్బులు వేయట్లేదు, నాకు లైకులు కొట్టి నన్ను ఏ స్టేజ్ వాళ్ళు పిలవలేదు ఇంతవరకు. నేను 600 వీడియోలు పైన పెట్టేశాను. కాకపోతే ఏంటంటే అంతా చల్లగా ఉండాలనుకోండి, మరు జన్మ నాకుంటే చాలు. నాకు ఈ వచ్చే జన్మలో కూడా నాకు ఇదే కావాలని కోరుకుంటున్నాను నేను. అంతే. నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు. మీకు ఏదన్నా సాయం చేయాలంటుంటే ఆ గుడి కట్టేటప్పుడు ఏదన్నా కాస్త రూపాయి ఇవ్వండి, అంతే చాలు. అలాగనే 10 రూపాయలు ఇస్తే చాలు, అంతే. అంతేగాని లక్షలు ఇవ్వండి, కోట్లు ఇవ్వండి, విగ్రహాలు చేయించండి ఏంటి, ఇలాంటివి నేను కోరను. నాకేం పని అండి బాబు? ఆ తల్లి నాకు ఇచ్చింది. ఇవాళ చూడండి, జిల్లేడు పూలు 3 దిశల నుంచి తెచ్చా. ఒకటి తెనాలి, ఒకటి కుంచనపల్లి, ఒకటి తాడేపల్లి. చూసారా? కుంచనపల్లి, తాడేపల్లి, తెనాలి 3 దిక్కులు తెచ్చా. అలంకరణ చక్కగా అమృతంలాగా నాకుంది. ఇంకా వాళ్ళు ఇంకా మెచ్చుతారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, కొన్ని మీ మీద ఉన్న గ్రహాలు తొలగిపోతూ ఉంటాయి. అర్థమైందా? కాదండి అసలు అవునా కాదన్నా సరే, మీకు బాగోలేదా నాకు ఫోన్ చేయండి, నేను మంత్రం వేస్తాను. కాసేపు ఎలా ఉందో మీరు నాకు చెప్పండి, ఓకేనా? అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఇంట్లో ఎలాంటి చీకటి గృహలో నివసిస్తూ చాలామంది కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇళ్ళు అమ్ముకొని జీవితాలు ఒంటి మీద ఎన్ని అమ్ముకొని కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వెళ్ళనవసరంలా, మనం ఉన్న దాంట్లో క్లియర్ చేసుకుంటే సరిపోదు, ఓకేనా? ప్రతి ఒక్క నా వీడియో చేయండి, లైక్ చేయండి. జై నాగు. ధనలక్ష్మీ నమః, ధనలక్ష్మీ నమః, సౌభాగ్యలక్ష్మీ నమః, ఆదిలక్ష్మీ నమః. జై నాదండి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భాగవతే నమః, ఓం నాగమ్మ తల్లే నమః, ఓం కామాక్షి తల్లే నమః. జై అమ్మ తల్లికి జై, మగన్నమ్మ తల్లికి జై తల్లి. ఓం భాగవతే నమః, ఓం తల్లి మాతాకి జై. ఓం భాగవతే నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మగన్నమ్మకి జై, మమగన్నమ్మ తల్లికి జై. ఓం లోకంఠేశ్వరాయ నమః, ఆదిశేషాయ. ఓం భూమాతాకి జై, అమ్మగన్నమ్మకి జై. ఓం నాదండి నాగుకి జై, నాగలోక శక్తికి జై, భూమాతాకి జై, భూమాతాకి జై. ఈశ్వర భగవాన్ की जय, चंद्र भगवान की जय, सूर्य भगवान की जय. ओम भगवते नमः, जय तल्ली माता की जय, अम्मा तल्ली की जय, ममगन्नम्मा तल्ली की जय. ओम लोकंठेश्वराय नमः, ओम भूमाते नमः. जय तल्ली माता की जय, अम्मा तल्ली की जय, कामाख्य तल्ली नमः. नमो आदिशेषाय,
ఓం భగవతే నమః ఓం లోకండేశ్వరాయ నమః ఓం జై మాతా జై తల్లి ఓం భగవతే నమః.